వరద ప్రభావంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. కృష్ణా బేసిన్ పరిధిలోని జలాశయాలు జలకళ సంతరించుకున్నాయి. ఇక నాగార్జున సాగర్ నిండు కుండను తలపిస్తోంది. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరడంతో 26 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. నిండు కుండలో ఉన్న నాగార్జున సాగర్ అందాలు చూసేందుకు పర్యాటకులు పోటెత్తుతున్నారు. రాత్రి సమయంలోనూ డ్యాం అందాలను పర్యాటకులు ఆస్వాదించేలా విద్యుత్ దీపాలను అధికారులు ఏర్పాటు చేశారు. దీంతో సాగర్ తీరం అందంగా కనువిందు చేస్తోంది. ప్రతి ఇయర్ వస్తామన్నా మేము ఇక్కడికి. నల్గొండ మాది. ప్రతి సంవత్సరం గేట్లు ఓపెన్ చేసినప్పుడు వస్తాం ఇక్కడికి. న్యాచురల్ మంచిగా అనిపిస్తుంది అన్న. గేట్లు తీసినప్పుడు ప్రతి ఇయర్ వస్తాం. హైదరాబాద్ నుంచి వచ్చాము. ఫస్ట్ టైం వచ్చాను. చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. మా బర్త్డే ఉందని చెప్పేసి అని ఇక్కడ సెలబ్రేషన్ చేద్దాం అన్నట్టు వచ్చాం. కానీ చాలా బాగా అనిపించింది చూడంగానే. నా పేరు యుగేందర్. మేము హైదరాబాద్ సరూనగర్ నుంచి వచ్చినాము. ఫస్ట్ టైం వచ్చినాము. చాలా బాగుంది. నేను మా మమ్మీ అందరు వచ్చినాము. థ్యాంక్ యూ. మనోజ్. నేను సేమ్ సరూనగర్ నుంచి వచ్చాము. హైదరాబాద్ నుంచి వచ్చాము. మేము యూట్యూబ్లో చూసినాము 2 గేట్లు ఓపెన్ చేస్తున్నాయి అనుకున్నాము. ఇక్కడికి వచ్చి చూస్తే 14 గేట్లు ఓపెన్ అయినాయి. ఫస్ట్ టైం చూస్తున్నాము. వ్యూ అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. బాగుంది. ఇట్లా చూస్తుంటే లైఫ్లో ఫస్ట్ టైం అయితే మేము చూడము. ఎప్పుడు టెక్స్ట్ బుక్లలో ఆడి చూసినాము. రియాలిటీలో ఫస్ట్ టైం చూడము. వ్యూ అయితే చాలా బాగుంది. మేము ఫస్ట్ టైం వచ్చాం ఇక్కడికి. మాకు చాలా హ్యాపీగా ఉంది. గేట్స్ ఓపెన్ అయ్యాయి. ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం. ఇప్పటిదాకా టీవీలో చూసాం. ఇప్పుడు రియల్ గా చూస్తున్నాం. చాలా హ్యాపీగా ఉంది. మేము ఫస్ట్ టైం రియల్ గా చూస్తున్నాం. ఇంత ముందు టీవీలో చూస్తున్నాం. ప్రతి ఇయర్ వస్తామన్నా మేము ఇక్కడికి. నల్గొండ మాది. ప్రతి సంవత్సరం గేట్లు ఓపెన్ చేసినప్పుడు వస్తాం ఇక్కడికి. ఎట్లా